కేకే న్యూస్. మరి ఒకటో నంబర్ వార్డు బింగిజంగే కార్పొరేట్ ఇక్కడ కాబట్టి ఇది మొత్తం ఎఫ్టీఎల్ వస్తుందండి. గతంలో చూసుకుంటే చాలా 3 సార్లు ఊలగొట్టిర్రు. కమిషనర్ కానీ ఇంతకుముందు ఎంఆర్ఓ కానీ వాళ్ళ దృష్టి పోయింది, ఇది ఎఫ్టీఎల్ అని ఊలగొట్టడం జరిగింది. అయినా కూడా దీన్ని మళ్ళా వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ బిల్డింగ్ లేపుతున్నారు. గతంలో దీనిపైన కేసు కూడా అయింది. చూసుకున్నట్టయితే గతంలో ఈ ఓనర్ పైన కేసు కూడా అయింది. అయినా కూడా మరి కట్నాలు కానగల ముట్టినా అసలు ఏమైంది? ఎందుకు డెవలప్? ఇప్పుడు మామూలుగా అయితే అన్ని క్లియర్గా మున్సిపాలిటీ నుండి పర్మిషన్ తీసుకుంటే ఇదే బోర్డుప్పలు ఒక ఐటీ సిటీ లాగా మారుతుంది కదా. మరి ఇట్లా విచ్చలవిడిగా మీరు కట్టుకుంటూ పోతే ఎలా మనకు ఐటీ సిటీ లాగా ఎందుకు అవుతుందండి? ఏ రకంగా అయితే చూడండి, ఇంకా వర్క్ నడుస్తుంది. గతంలో అయితే మొత్తము ముందురమ్మా, గతంలో చూసుకుంటే అయితే మొత్తం ఇది బండి వచ్చి మొత్తం గొలగొట్టేసింది. ఇక్కడ మొత్తం పిల్లర్స్ కాంచెలు అన్ని గొలగొట్టింది, ఏం లేకుండా గొలగొట్టడం జరిగింది. కానీ మళ్ళీ కూడా దీన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ పర్మిషన్ ఏం లేదు ఇప్పటివరకు మా దృష్టికి వచ్చడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ప్రజలరా, ఇట్లాంటి అన్యమాకర కట్టడాలు విచ్చలవిడిగా అయిపోతుంది బోడుపాలు మున్సిపల్ కాన్స్టిట్యూన్సీలో. ఇట్లా కట్టుకుంటూ పోతే ఎట్లా డెవలప్ అవుతుందండి అసలు? వాస్తవానికి మనం అనుకుంటాం అరే బోడుపాలు ఇప్పుడు అంతకున్న గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడు అసలు కొత్తగా వచ్చిన మేయర్ ఉన్నాడు, డిప్యూటీ మేయర్ ఉన్నాడు, అజయ్ గారు తెలియదు. వాస్తవానికి అజయ్ గారు మీ దృష్టి తీసుకొస్తున్నా, మేయర్ గారు ఇట్లాంటి అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకోవాలి సార్. దీనిపైన గతంలో 2-3 సార్లు గులగొట్టిర్రు. ఎందుకంటే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటే అభివృద్ధి పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. కావున దీనిపైన మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం సార్. దీని చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నా. కమిషనర్ కూడా సార్ దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కేసు కూడా జరిగింది, గతంలో ఎలిగేషన్ వాళ్ళు కూడా దీన్ని చూసిర్రు, వాళ్ళ ద్వారా కూడా బిల్డింగ్ వారింగ్ ఇష్యూ జరిగింది. ఎన్నోసార్లు పేపర్కి వచ్చింది, సోషల్ మీడియాకి వచ్చింది. అయినా కూడా దీన్ని పట్టించుకున్న నాయకులు లేరు. మరి టేబుల్ మించేయాలి, పేపర్ ఓడు టేబుల్ కిందకి కవర్ పోతుంది, అసలు ఏమవుతుంది మీకు? ఎలా ఇది ఎట్లా డెవలప్ అవుతుందండి? అలాగే చూసుకుంటే పైప్ చూసుకుంటే డ్రైనేజ్ పైప్ కూడా జరిగింది. ఈ రకంగా పరిస్థితున్నది. మీ దృష్టి తీసుకొస్తున్నా సరైన చర్యలు తీసుకోవాలి. చూస్తున్నానండి కేకే న్యూస్. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.